ఒరిజినల్ బాయ్ నేనే ఒరిజినల్ బాయ్ నవ్వుతూనే నాన్న ఒరిజినల్ బాయ్ అంటే నేనే ఒరిజినల్ బాయ్ ప్రపంచంలో ఎవరైనా ఒరిజినల్ బాయ్ అంటే అది నేనే సినిమా అయితే సరదాగా ఉందన్న ప్రొడ్యూసర్కి లాభం వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ నష్టం మాత్రం రాదన్న సినిమా మొన్న దిల్ రాజు లాగా బొక్క అని చెప్పిన కదా ఈ సినిమాకైతే ఏం బొక్క లేదు సరదాగా ఉన్నది అమ్మాయిలు అబ్బాయిలు చూసే సినిమా ఈ ఫ్యామిలీ వాళ్ళు వస్తారా రారా అనేది మనం చెప్పలేం ఇది గర్ల్స్ బాయ్స్కి సంబంధించిన సినిమా ఒరిజినల్ బాయ్ అంటే అదే కదా ఫ్యామిలీతో వచ్చే సినిమా కాదులే కానీ సరదాగా బాగుంది ఎక్కడ బోర్ లేకుండా తీసుకుపోయింది డైరెక్టర్ బాగుంది హీరో కానీ హీరోయిన్ కానీ అందులో నటించిన వాళ్ళు అందరూ బాగా సరదాగా ఉంది సినిమా అందరితో బాగానే ఉంది నేను నిజమే చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను పైసలు తీసుకున్నాను సంగతి నీకు తెలుసు కదా నేను ఫోన్ చేసి 5,000 ఇస్తా 10,000 ఇస్తా అంటే అమ్ముడు పోయే మనిషిని కాదు నేను అయితే ఇంకోటి కూడా ఏంటంటే నేను ఎప్పుడు కానీ ఎవరిని కానీ సినిమా చూడని చెప్పను చాలా బాగుంది మిత్రా శర్మ గారు కూడా చాలా క్యూట్గా ఉన్నారు మ్యూజిక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎమ్స్ అయితే మస్తు మజా వచ్చినాయి యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంటర్వెల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది ఏమవుతుందా అని నిజంగా చెప్తున్నా నా చేతిలో ఉంది కవరు నాకు లేదు లవరు ఈ సినిమాలో నిజంగా సింగిల్స్గా ఉంటారు హీరోస్ పైసలు ఎవరో చూపించారు కానీ అయితే పైసలు అయితే వాళ్ళేవు ఎవరో మధ్యలో పైసలు చూపించారు నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు యూత్ఫుల్ మూవీ నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది 18+ మూవీ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఇరగొట్టారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు హ్యాపీగా చూడొచ్చు ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ని మనం వెతుక్కోవడం సో రియల్ మేట్ కోసం చూపించారు చాలా బాగుంది అనిపించింది నాకైతే సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపించలేదు సినిమా మాత్రం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు భయ హాలండ్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే బాగుంది మరీ సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఓటీటీలు బాగా ఆడుతుంది సినిమా సో కొన్ని చాలా ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరేమో అనిపించింది అక్కడక్కడ సో యూత్ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది ఆ గ్లామర్ పాలసీ అవి బాగున్నాయి గ్లామర్గా బాగా చూపించాడు ఆ మిత్రా శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు ముగ్గురు కుర్రోళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా టికెట్ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ సినిమా చూసాను అది చాలా బాగుంది ప్లస్ ఏంటంటే వర్జిన్ బాయ్స్ అంటే ఏదో వర్గర్గా అట్లా అని అనుకుంటారు అంత వర్గర్ అంటే ఉంటుంది దానికన్నా వేరే కంటెంట్లు వచ్చినాయి కూడా చాలా ఉన్నాయి దాంతో ఓకే అనుకుంటే ఇది చాలా బెటర్ అది వర్జిన్ బాయ్స్ అంటేనే ఇట్లా మనీ అంటే మనీ రైన్ ఇట్లా ఐఫోన్స్ అన్నయ్యే అంటే నార్మల్గా చెప్తూ ఉంటారు అంటే అట్లా ఏం లేదు డైరెక్టర్స్ ఇట్లా ప్రొడ్యూసర్ ప్లస్ మిత్రా శర్మ గారు అట్లా అంత కాన్ఫిడెన్స్గా చెప్పడం అన్నది నార్మల్ విషయం ఏం కాదు ఒక ఐఫోన్ కొనాలి అంటే 60,000 పైనే ఉంటుంది ఆ 60,000 బడ్జెట్లో ఒక సినిమాలో ఒక ప్రొడక్షన్ అయినా ఒక ఆర్టిస్ట్ అయినా చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాంటిది ఒక ఐఫోన్ ఇవ్వడం అన్నది మాటలు ఏం విషయం ఏం కాదు అది
అట్లా నేను ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అయితే రాలేదు. ఒకసారి ట్రై చేద్దాం, ట్రై చేస్తే పోతే ఏముంది అట్లా. ఎలా అనిపిస్తుంది మిత్రా శర్మ నుంచి ఐఫోన్ తీసుకోవడం? చాలా మంచిగా అనిపిస్తుంది. ర్యాండమ్గా సెలెక్ట్ చేశారా ఏంటి అసలు? ఎలా ఎవరు ఫోన్ చేశారు నీకు? నార్మల్గా మూవీ చూస్తూ ఉంటే వాళ్ళే వచ్చి ఇచ్చారు. ఓకే, మీరు ఐఫోన్ గెలుచుకున్నారు, అది మీకు అక్కడ బయట రివీల్ చేసి చెప్తాము అని చెప్పేసి చెప్పారు. అంటే మీ టికెట్ మీద మీరు పేరు రాశారా? ఇంకా ఫోన్ నెంబర్ పేరు రాశారా? ఆన్లైన్లో బుక్ చేసిన. ఆన్లైన్లో బుక్ చేశారా? అర్జున్ బాయ్ వర్జిన్ బాయ్స్ అనే సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా అనే కాన్సెప్ట్ ఇప్పుడు రియాలిటీగా ఇప్పుడు జనరేషన్ లేడీస్ అనేది ఎంత ఫాస్ట్గా ఉన్నారో బాయ్స్ అనేది ఎంత ఇదిగా ఉన్నారు అనే కాన్సెప్ట్ మీద అయితే సినిమాని తీసుకొచ్చారన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న సినిమా. సినిమాకి వాళ్ళు డబ్బులు వర్షం కురిపిస్తారని ఐఫోన్ ఇస్తారని వచ్చారు, సినిమా బాగుంటుంది అనుకుని వచ్చారు. అసలు ఈ నిజమేనా కాదని తెలుసుకుందాం నేను వచ్చాను. నేను అది ఇచ్చే కాన్సెప్ట్ పెట్టారు, సో అది నిజమేనే కాదా, వస్తే అది మనకి రావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళకి రావచ్చు. అది ఇస్తారు ఎవరు, పక్కన వాళ్ళకి వస్తే ఎవరికి వచ్చింది అన్న కాన్సెప్ట్ మీద తెలుసుకుందాం. కానీ నాకు వచ్చిందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఎలా అనిపించింది అసలు? అదే నాకు మాటలు చెప్పలేకపోతున్నా, అదే అన్నా కదా నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. నేను సీట్ కింద పెట్టారా, డబ్బులు చేతికి ఇచ్చారా, ఎలా ఇచ్చారు? ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉందండి, 2-3 టీం వచ్చారన్న. ఒకసారి సీట్ మీద నుంచోమన్నారు, నుంచున్నాను. కాలు కింద చూస్తే ఎక్కడ డబ్బులు ఏం కనిపించలేదు. పైనుంచి ఏమన్నా నా మీద వేస్తారేమో అనుకున్నా, కానీ నా మీద వేయలేదన్న. సీట్ కింద లోపల మనం కూర్చున్నా వెనక వాళ్ళని అసలు మనకు తెలియదు డబ్బులు ఉన్నట్టు కూడా. ఆల్రెడీ అంటే ముందే పెట్టారా ఇంటర్వ్యూ తర్వాత? అది ఎప్పుడు పెట్టారనేది మనకు అసలు తెలియదు, చెప్తున్నా కదా. ఇంటర్వ్యూలు అయిపోయింది, లాస్ట్ ఒక 20 మినిట్స్ సినిమా ఉందన్నగా లాస్ట్ మూమెంట్లో వచ్చి చూసుకోమన్నారు, సీట్లో చూసుకున్నాను అన్న, అంతే. అది ఎప్పుడు పెట్టారో మనకి వెళ్ళి తెలిసిద్ది అన్న. ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత లాస్ట్ 20 మినిట్స్ సినిమా ఉందన్నగా లాస్ట్ వచ్చారు, నుంచోమన్నారు, నుంచున్నాను, చూశారు, తీశారు, వెళ్ళిపోయారు, అంతే. నువ్వే ప్రైజ్ మనీ విన్నర్ అన్నారు, అంతే. అప్పటికి నాకు అడిగాను, ఇందాడ సినిమా అంతా అయిపోయిన తర్వాత మిత్ర శర్మ గారు నాకు రావడం ఏంటండి డబ్బులు, నిజమేనా ఇవన్నీ ఓపెన్ చేసి చూసుకున్నారు, ఎంత వచ్చినాయి లెక్కేసుకున్నాను. లెక్కేలేదు మేడమే చెప్పారు 10,000 అని. నిజంగా మిత్ర శర్మ గారికి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎన్నో రావాలన్న. ఇలాంటి సినిమాలు పెట్టడం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టడం వల్ల ఫస్ట్ అక్కడ సినిమా అనేది డౌన్ అవ్వదు. అంటే సినిమా టైటిల్ మైనస్ అనుకోవచ్చా, ప్లస్ అనుకోవచ్చా? అర్జున్ బాయ్స్ చాలా ప్లస్ అన్న. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు రారు కదా, ఎందుకు రారన్న? ఫ్యామిలీతో అర్జున్ బాయ్స్ అంటే అదే అన్న కదా, మనం అనుకునే దాంట్లో ఉంటుంది తప్ప సినిమా చూసే దాంట్లో అంత ఏమీ లేదు. అసలు సినిమాలో వల్గారిటీ అనేది లేదని చెప్తున్నా కదా, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. సినిమాలో వల్గారిటీ అనేది అసలు ఏమీ లేదు. సినిమా అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్టు టైటిల్ పెట్టినట్టు అంత మాత్రాన సినిమా ఇదైపోదన్న. ఇప్పుడు జనరేషన్ లేడీస్ ఎలాగున్నారు, జెంట్స్ ఎలాగున్నారు అనే కాన్సెప్ట్ మీద సినిమా తీసుకెళ్ళారు. ఆ కాన్సెప్ట్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. కామెడీ పరంగా ఇలాంటి మనీ ఇష్యూస్ పెట్టడం, అది గిఫ్ట్ అనేది పెట్టడం వల్ల ఫస్ట్ ఆ హాల్ హౌస్ఫుల్ అయింది. సినిమా కంటెంట్ బాగుంటే రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్కి పెద్ద ఏం కాదు కదా, 10,000 సినిమా మొత్తం మీద ఒకరికి ఇవ్వడం, ఒకరికి ఇస్తే చాలు కదా. ఎవరు ఇస్తారు, ర్యాండమ్గా చేస్తున్నారు. ఐఫోన్ కూడా నిన్న ర్యాండమ్గా ఫోన్ ఇచ్చారు, ఇందాక ఒకటి ఇచ్చినట్టున్నారు, ఇప్పుడు ఇది నాకు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి సినిమా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, దీనికి ప్రాఫిట్ దీనికే ఉంటుంది కదా. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ పడిపోడు బాగానే ఉంటుంది కదన్నా, బాగోదు నేను అట్లా బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి సినిమా చూస్తాను, ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా సినిమా వచ్చిందా? ఎక్కడ ఏ సినిమా రాలా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి సినిమా రావడం. ఇలాంటి కాన్సెప్ట్ సినిమా కూడా చాలా బాగుంది. మళ్ళీ సినిమా సెకండ్ షో బుక్ చేసుకున్నాను కూకట్పల్లిలో విశ్వనాథ్ థియేటర్కి. ఈ 10,000తో పడితే కానీ నా ఇంకా సీట్ అని అన్నది నా ఎంకల్నే ఉండు అన్న అడిగిన, అన్న డబ్బులు నిజంగా ఇచ్చిరా అయ్యలేదని అడిగిన. నిజంగా డబ్బులు ఇచ్చిరు, అసలు అన్న మళ్ళీ మధ్యలో బయటకు వెళ్ళి ఎందుకు వెళ్ళిన అర్థం కాలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిచారు, వీడియో తీసుకున్నారు, నీకే వచ్చినాయి అని చెప్పి నా పేరు అడిగారు, నా పేరు అని చెప్పాను. మళ్ళీ లోపల సినిమాకి వచ్చి చూసి నా ఎంకల్నే కూర్చున్నా, నాకనే రాకపోయి పైసలు 10,000 ఐఫోన్ కూడా ఇచ్చి ఇప్పుడు అక్కడనే. కానీ ఇంకా సీటే అది బుక్ చేద్దాం అనుకున్నాను, అది బుక్ చేయకపోతే దక్షిణ కింద పెట్టారు పైసలు వచ్చి అన్న చూడన్నా అంటే చూసి డబ్బులు ఉన్నాయి అలా. షాక్ అసలు అన్న. సినిమా బాగుంది, యూత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కారిపోతుంది అంటే చెమటలు కారిపోతుంది, మీరు వేరే అనుకోకూరి. యూత్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడు ఆగురు 10 ఎట్లా చూసారో పదే ఈ సినిమా పదే చూస్తారు, అలా ఉంది.